సుప్రీంకోర్టు ఒక కేసు సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుంది జరిగింది. 2009లో భర్త డైవర్స్ చేస్తాం జరిగిందండి. ఇది ఎక్కడ ఉన్నామండి మనం? 2025 దాటి 26కి వచ్చాం. ఇటీవల 25 ఎండింగ్లో సుప్రీంకోర్టు ఒక కంక్లూజన్కి వచ్చింది ఇలాంటి కేసెస్ మీద. ఎప్పుడైతే కంటెస్టెడ్ డైవర్స్ కూడా వేస్తారో దానికి కూడా ఒక వ్యవధి పెట్టుకోండి. ఆ వ్యవధి దాటిన తర్వాత ఆ డైవర్స్ కనుక మీకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఏదైనా డైవర్స్ నడుస్తే ఇంకా ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం మిగిలి ఉంటుందని, రైట్? అలాంటి కేసే ఒకటి సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే 2009లో భర్త భార్య మీద డైవర్స్ చేస్తాం జరిగింది. ఆ భార్య అసలు నేను డైవర్స్ ఇవ్వను అని చెప్పి 15 ఏళ్ళు లాగారండి ఆ కేసుని. లోవర్ కోర్టు, తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చింది. అది కాస్త 15 ఏళ్ళు అయింది. ఆ భర్త 15 ఏళ్ళకి ఇంకా డైవర్స్ తీసుకొని, అంటే దగ్గర మీరు ఇవాళ రేపు పెళ్ళిళ్ళన్నీ కూడా మనం చూస్తే 25-30 ఏళ్ళ మధ్యలో అవుతూ ఉంటాయి. హయ్యర్ సైడ్ తీసుకొని 30 ఏళ్ళలో పెళ్ళయి ఒక 5 ఏళ్ళు కాపురం చేసి తర్వాత డైవర్స్కి వెళ్తే ఒకవేళ పడక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కోర్టులో లాగితే 55-60 ఏళ్ళు వచ్చేస్తాయి కదండి నాగరాజు గారు. ఇంకా భర్తకి లైఫ్ ఏముంటుంది, ఇంకా పెళ్ళి ఏముంటుంది, పిల్లలు ఏముంటుంది, జీవితం ఏముంటుంది ఆ భర్తకి, లేకపోతే భార్యకి, ఎవరైనా కూడా బోత్ ద పార్ట్నర్స్. సో అందుకే కోర్టు ఏం చెప్పింది అంటే ఒక డిస్క్రిషన్ పవర్ తీసుకుంది. ప్రతి కోర్టుకి కూడా ఒక సెక్షన్ ప్రకారం డిస్క్రిషన్ పవర్ ఉంటుంది. అంటే రూల్స్కి ఫాలో కాకుండా కోర్టుకి అది కరెక్ట్ అనిపిస్తే ఆ జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది కోర్టు. సుప్రీంకోర్టు సెక్షన్ 142కి ఆ డిస్క్రిషన్ పవర్ ఉంది. సూపర్ కోర్ట్ అది. సుప్రీం కోర్ట్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ కోర్ట్, మెగా కోర్ట్, అంటే హైయెస్ట్ అపిలేట్ ఇన్ ఇండియా. సో ఆ కోర్టు ఈ 142 సెక్షన్ కింద డిస్క్రిషన్ పవర్ తీసుకొని మ్యారేజ్ని డిజాల్వ్ చేస్తాం జరిగింది. అంటే ఈ పెళ్ళి ఇంకా సంబంధం లేదు, భార్యకి భర్తకి డైవర్స్ ఇచ్చేసినట్టే అని చెప్తాం జరిగింది.